జాతక చక్రం పరిశీలిస్తుండేటప్పుడు లగ్నం రాశి అని పేర్కొంటూ ఉంటారు కదా, లగ్నం రాశికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలియజేస్తారా? మానవ జీవితం అంతా గ్రహముల యొక్క ప్రభావముతో ముందుకు నడుస్తుంది అన్నది భారతీయుని యొక్క నమ్మకం. స్పేస్, టైం, మ్యాటర్ అని మూడింటిని ప్రతిపాదించిన ఐన్స్టీన్ కూడా కాలాన్ని నిర్వచిస్తూ భూమి ఆకర్షణ ఉన్నంతకాలం, గ్రహముల ప్రభావం జీవుడి మీద ఉన్నంతకాలం కాలానికి ఉనికి ఉంటుంది అని తెలియజేశాడు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అంటే, మ్యాటర్ అంటే జీవుడు భూమి మీద ఉన్నాడు, ఆయన మీద అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహముల ప్రభావం ఉన్నది. ఈ ప్రభావాన్ని ఎలా మనం లెక్కించాలి? ఎందుకంటే భూమి 24 గంటల్లో 12 రాశులను చుట్టొస్తుంది. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళటానికి 2.5 రోజులు పడుతుంది. సూర్యుడికి 1 నెల రోజులు పడుతుంది. ఇప్పుడు ప్రతి జీవుడు భూమండలం మీద అవతరించే సమయంలో ఆ సమయము, ప్రాంతము పట్టి లగ్నం నిర్ణయింపబడుతుంది. ఎందుకంటే అతను పూర్వజన్మలో చేసుకున్న కర్మముల యొక్క ఫలితాన్ని అనుసరించి ఎక్కడ పుట్టాలి, ఏ ఇంట పుట్టాలి, ఎలా పుట్టాలి అన్న నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఆత్మ దేహంలోకి ప్రవేశించేటువంటి ముహూర్తాన్ని లగ్నం అని నిర్ణయించడం జరిగింది. ఇది 2 గంటలే ఉంటుంది. 12 రాశులు 24 గంటలు కనుక ఒక్కొక్క రాశి 2 గంటలు. ఇలా లగ్నం అంటే జాతకుని యొక్క పుట్టిన సమయము, ప్రాంతమును బట్టి నిర్ణయించేటువంటి స్థానము. దీన్ని అనుసరించే మిగతా స్థానాలన్నీ నిర్ణయింపబడతాయి జాతక చక్రం. లగ్నం ఏదైతే అది మొదటిది, తర్వాత ద్వితీయ భావం కుటుంబము, ధనము, వాక్కు, తృతీయము భ్రాతృస్థానం, చతుర్థము విద్యాస్థానం. ఇలా లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మిగతాన్నింటినీ గణించడం జరుగుతుంది. మరి రాశి అంటే చంద్రుడు ఆ సమయంలో ఏ రాశిలో ఉన్నాడో అది అతని రాశిగా పరిగణింపబడుతుంది. కొంతమందికి రాశి లగ్నము ఒకటే అవుతాయి. కారణం, ఆ సమయంలో చంద్రుడు కూడా అదే ప్రాంతంలో ఉంటే, అదే రాశిలో ఉంటే లగ్నము రాశి ఒకటే అవుతాయి. ఇక లగ్నాన్ని అనుసరించి జాతకుని యొక్క బాహ్యమైనటువంటి వ్యవహారాన్నంతా చెప్పవచ్చు. అతని మానసిక స్థైర్యము, కుటుంబము, ధనము ఇలాంటివన్నీ మనం లగ్నాన్ని అనుసరించి చెప్పవచ్చు. రాశిని అనుసరించి చెప్పేటప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన ఎమోషన్ నేచర్ ఎలా ఉంటుంది అనేది రాశిని అనుసరించి చెప్పటం జరుగుతుంది. కనుక లగ్నము, రాశి రెండూ కూడా జాతకుడి యొక్క జీవితాన్ని గణించేటువంటి జ్యోతిష్కుడు తప్పకుండా పరిగణనలో తీసుకొని ఆ లగ్నము యొక్క లక్షణాలను బట్టి, రాశి యొక్క వ్యవహారాన్ని బట్టి తెలియజేయటం జరుగుతుందమ్మా. కనుక లగ్నము, రాశి ఫలాలను చెప్పేటప్పుడు చంద్రలగ్నాథ కాబట్టి చంద్రుణ్ణి మొదటి రాశిగా తీసుకుని లెక్కించడం జరుగుతుంది. జాతక చక్రాన్ని గణించేటప్పుడు లగ్నాన్ని మొదటి రాశిగా తీసుకొని చేయటం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన విజ్ఞానము. దీన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే వచ్చే సమస్యలు ఏమిటో ముందరే ఊహించి వాటికి కావలసిన నివారణోపాయాలు చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపే అవకాశం ఋషులు మనకు అందించిన అద్భుతమైన అదృష్టం. తెలుసుకుందాం, జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేద్దాం.